హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఎన్టీపీసీ 05 అండ్ 06 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ నెంబర్ 5 ఆఫ్ 2024 అండ్ 6 ఆఫ్ 2024 ఎన్టీపీసీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల యొక్క భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంది అండ్ అదేవిధంగా మనకు ఇది అఫీషియల్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇది ఏమన్నా ఎడిటెడ్ అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ యొక్క నోటీస్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ చెక్ చేద్దాం. సో మనకి ఒక గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే అప్లికేషన్స్ అనేవి ఈ నెల 14వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 13వ తేదీ రోజు. అండ్ ఈ యొక్క గ్రాడ్యుయేట్ పోస్టులు కనుక తీసుకుంటే మనకి ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ మనకు 1736 పోస్టులు లెవెల్ 6 సంబంధించి. అండ్ అదేవిధంగా స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 బేస్ పైన 994 పోస్టులు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ మనకు 3144 పోస్టులకి లెవెల్ 5 బేస్ పైన ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 బేస్ పైన మనకు 1507 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ యొక్క లెవెల్ 5 బేస్ పైన 732 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనకి ఇక్కడ 8113 పోస్టులు అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు గతంలోనే 7000 పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది. సో దానికి మరి కొన్ని పోస్టులను కలుపుతూ మొత్తం 8113 పోస్టులు అయితే చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి కోవిడ్ రిలాక్సేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ వీళ్ళకి ఇక్కడ ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఒక న్యూస్ అనేది మన యొక్క లోకల్ అంటే ఏబీ తెలంగాణలో మనకి దొరకదు. ఇది మనకు నేషనల్ మీడియా ఎస్పెషల్లీ మనకు ఢిల్లీ అండ్ అదేవిధంగా మనకు ముంబై అండ్ అదేవిధంగా కోల్కతా లాంటి కొన్ని రీజన్స్ లో మాత్రమే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క ప్రింట్ ఎడిషన్ అయితే మనకైతే బయటికి రావడం జరుగుతుంది. సో వాళ్ళలో కొద్ది మంది సేకరించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, మెయిన్ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 06 ఆఫ్ 2024 కనుక తీసుకుంటే దీని యొక్క అప్లికేషన్ అనేది ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మన గ్రాడ్యుయేట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ కి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే అక్టోబర్ 20వ తేదీ రోజు. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి పోస్టులు కనుక తీసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022 పోస్టులు, ఇది లెవెల్ 3 బేస్ పైన. అండ్ నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 బేస్ పైన 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 బేస్ పైన 990, ట్రైన్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2 బేస్ పైన 72 పోస్టులు. మొత్తం మీద మనకు 3445 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా 3445 పోస్టులతో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తం ఎన్టీపీసీ బేస్ పైన గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కలిపి 11558 పోస్టులు అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ 3 years కోవిడ్ రిలాక్సేషన్ కూడా ఈ యొక్క ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 33 years యాజ్ పర్ ద డేట్ ఆన్ 1/1/2025 ప్రకారంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ అట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్లో నోటిఫికేషన్స్లో ఇంక్లూడ్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి సిబిటి అని మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ కీ పాయింట్. ఓకే, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సేమ్ ఇదే విధంగా మనకు టెక్నీషియన్కి ఇవ్వడం జరిగింది సిబిటి అని. సో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా సిబిటి అంటే మోస్ట్లీ సింగిల్ సిబిటి ఉండే అవకాశం అయితే ఉంది. బట్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఫీ డీటెయిల్స్ సంబంధించినటువంటి డేటా. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూడండి ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటి. యాక్చువల్గా అయితే సిబిటి 1 అని ఉండాలి, మల్టీ సిబిటీస్ ఉంటాయి. సో ఇక్కడ సిబిటి అని మాత్రం మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎన్టీపీసీ కూడా మోస్ట్ లైక్లీ సింగిల్ సిబిటి ఉండే అవకాశం అయితే ఉంది, జస్ట్ లైక్ టెక్నీషియన్. ఓకే, అండ్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి ఆర్ఆర్బీ బోర్డ్స్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు 7/9/2024 రోజు అయితే రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇది రియలా ఫేకా? ఓకేనా, ఉన్నటువంటి న్యూస్ అంతా ఓకే, మరి ఇది రియలా ఫేకా? సో ఇది నేను చెక్ చేసిన దాన్ని బట్టి అయితే ఇది 99% కరెక్టే. ఓకేనా, 1% అంటే మనకు అఫీషియల్గా వస్తే మనం పట్టించుకోవాలి కాబట్టి ఆ 1% డౌట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి డేట్ చూడండి 7/9/2024. సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది వీక్లీ వస్తుంది. సో ఇది ప్రింట్ ఎడిషన్ కాబట్టి ముందే మనకు బయటకు వచ్చింది. కానీ డిజిటల్ ఎడిషన్ అనేది మనకు ఆన్ డేట్ అయితే లేదా ఆన్ డేట్కి ఒక రోజు ముందు నైట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క సైట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క అఫీషియల్ సైట్. ఓకేనా, దీనిలో మనం లాగిన్ అయిపోతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా లేటెస్ట్ ఇది ఇష్యూ నెంబర్ చూడండి 22. ఓకే, ఇష్యూ నెంబర్ 22. అండ్ ఇక్కడ చూడండి ప్రజెంట్ ఉన్నటువంటిది 31st ఆగస్ట్ నుంచి 6th సెప్టెంబర్ 2024. గుర్తుంది కదా, 31st ఆగస్ట్ నుంచి 6th సెప్టెంబర్ 2024. సో దీన్ని కంటిన్యూషన్ ఏముంటుంది 7th సెప్టెంబర్ కాంచి కంటిన్యూషన్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది 7th సెప్టెంబర్ కాంచి, అంటే ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ నెంబర్ ఎంత 22. అండ్ దీని తర్వాత వచ్చేది ఏంది ఇష్యూ నెంబర్ 23 అవుతుంది. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది.
అండ్ 44 అనేది మనకు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క ఆర్డర్లో వాటికి నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్రైటీరియా బట్టి అక్కడ సమ్ అల్గారిథం ఉంటుంది, దాన్ని బట్టి మనకి ఒక 44, 45 అనేది ఇస్తుంటారు. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే అందుబాటులో ఉంది. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ అదేవిధంగా మన గతంలో ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క డేటా మీకు గుర్తుంది కదా, మనం దాదాపుగా 1.5 month బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మొత్తం అప్పుడు 10,884 పోస్టులు ఉండే, దానికి మరికొన్ని పోస్టులు అంటే దాదాపుగా ఒక 650 పైగా 600 పైగా పోస్టులను కలిపి మొత్తం 11,558 పోస్టులు అయితే చేయడం జరిగింది. దీనిలో కొన్ని పోస్టులు అయితే యాజ్ ఇట్ ఈస్ గా రావడం జరిగింది. దీంట్లో మనం కనుక తీసుకున్నట్లయితే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361కి అయితే ఇక్కడ చూడండి, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి 361 పోస్టులు అయితే ఏం పెంచలేదు. సో ఆల్రెడీ మనం 1.5 month బ్యాక్ డిస్కస్ చేసుకున్నటువంటి సేమ్ టేబుల్లో కొన్ని పోస్టులు అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి ఆ యొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా. ఓకే. సో ఇక్కడ మనకి ఫుల్ డేటా అయితే మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి సిమిలర్ గా కొన్ని పోస్టులు మాత్రమే యాడ్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా ఇంటర్నెట్ లో హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా 19,000, 18,000 అయితే పోస్టులు అయితే పెరగట్లేదు, కాబట్టి నేను వీడియో చేయలేదు. సో ఇక్కడ మీకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అఫీషియల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్స్ ని బాగా ఫాలో అవుతుండండి. మన యొక్క ఛానల్ ద్వారా మీకు ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని త్వరలోనే మీకైతే అవైలబిలిటీలో రాబోతున్నాయి, కాబట్టి వెంటనే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.